So in the yesterday we did problems relating to the binomial coefficients and then general term. Now today let us continue with the sixth sum in the exercise. This is third Roman, sixth sum of page number 234. This is a double star question. If P and Q if P and Q are the sum of odd terms and even terms, odd terms and even terms respectively in x plus a whole to the power of n, x plus a whole to the power of n, then prove that number 1, p square minus q square is equal to x square minus a square whole to the power of n, and number 2 is 4pq is equal to x plus a whole to the power of 2n minus x minus a whole to the power of 2n. This is the question. Now let us see the solution for this. మనకు యాక్చువల్గా ఏమి ఇచ్చినారు ఇక్కడ అంటే x ప్లస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ n అనేటువంటి ఎక్స్పాన్షన్ కనుక రాసుకుంటే దీంట్లో మనకి ఎక్స్పాన్షన్ ఏమొస్తుంది అంటే ఫస్ట్ టర్మ్ t1 ప్లస్ t2 ప్లస్ t3 ప్లస్ t4 ఇలా వస్తుంది కదా, ప్లస్ 1 ప్లస్ tn ప్లస్ 1 వరకు వస్తుంది. అయితే దీన్ని మనం ఎలా రాయవచ్చు అంటే ఆడ్ టర్మ్స్ అంటే t1 ప్లస్ t3 ప్లస్ t5 ప్లస్ 1 ఇలా రాసుకోవచ్చు. ప్లస్ మళ్ళా ఈవెన్ టర్మ్స్ అంటే t2 ప్లస్ t4 ప్లస్ t6 ప్లస్ 1 ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఆడ్ టర్మ్స్ అన్నిటినీ ఏమంటున్నారంటే p అంటున్నారు, ఈవెన్ టర్మ్స్ అన్నిటినీ ఏమంటున్నారంటే q అంటున్నారు. అంటే x ప్లస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ n అనేటువంటిది p ప్లస్ q అని రాసుకోవచ్చు అని. అలాగే సిమిలర్లీ x మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ n తీసుకున్నాం అనుకోండి, x మైనస్ ఏ హోల్ పవర్ n తీసుకుంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, t1 మైనస్ t2 ప్లస్ t3 మైనస్ t4 ప్లస్ t5 ఇలా రాసుకోవచ్చు. సో దీన్ని కూడా మనము ఆడ్ టర్మ్స్ అన్నీ ఒక దగ్గరికి రాసుకుంటే t1 ప్లస్ t3 ప్లస్ t5 ప్లస్ 1 మైనస్ ఈవెన్ టర్మ్స్ రాసుకుంటే t2 ప్లస్ t4 ప్లస్ t6 ప్లస్ 1 ఇలా రాయవచ్చు. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు p మైనస్ q అవుతుంది. మా స్క్రీన్ ఎవరికి కనిపించట్లేదా? x minus a whole power n is p minus q. Now ఇప్పుడు ఈక్వేషన్ 1 అంటే మనకు x ప్లస్ ఏ హోల్ పవర్ n is equal to p ప్లస్ q వచ్చింది. ఈక్వేషన్ 2 అంటే x మైనస్ ఏ హోల్ పవర్ n is equal to p మైనస్ q వచ్చింది. మనం ఏం చేద్దాం అంటే ఈక్వేషన్ 1 స్క్వేర్ మైనస్ ఈక్వేషన్ 2 స్క్వేర్ చేద్దాం. మొట్టమొదటి ఏం చేద్దాం అంటే ఈక్వేషన్ 1 ఇంటూ ఈక్వేషన్ 2 చేద్దాం, ఈ తర్వాత చేద్దాం మనం. ఓకే, ఈక్వేషన్
1 into equation 2. ఈక్వేషన్ 1 into ఈక్వేషన్ 2 మనం ఏం చేస్తున్నాం, కన్సిడర్. దీన్ని కన్సిడర్ చేస్తే ఈక్వేషన్ 1 into ఈక్వేషన్ 2 మనకు ఏమొస్తుందంటే ఎల్హెచ్ఎస్లో ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ ఇంటూ పీ మైనస్ క్యూ వస్తుంది. p plus q into p minus q. So this is implying x plus a into x minus a is x square minus a square. x square minus a square whole to the power of n అవుతుంది. whole to the power of n is equal to p plus q into p minus q is p square minus q square. కాబట్టి మనం ప్రూవ్ చేసినటువంటి ఫస్ట్ పార్ట్ అనేటువంటిది మనకు వచ్చేసింది. Therefore what all we have to conclude is x square minus a square whole power n is equal to p square minus q square. ఇది అయిపోయింది. తర్వాత సెకండ్ పార్ట్ ప్రూవ్ చేయాలి. మనం ఇక్కడ సెకండ్ పార్ట్ ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సెకండ్ పార్ట్ ప్రూవ్ చేయడం గురించి మనం ఏం చేద్దామంటే let us consider ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2లలో నుంచి మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ 1 స్క్వేర్ మైనస్ ఈక్వేషన్ 2 స్క్వేర్ తీసుకుందాం. ఈక్వేషన్ 1కు స్క్వేర్ మైనస్ ఈక్వేషన్ 2కు స్క్వేర్ కన్సిడర్ చేస్తే మనకేమొస్తుందంటే ఈక్వేషన్ 1 స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ ప్లస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ దీనికి హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ దీనికి హోల్ స్క్వేర్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో కూడా అలాగే చేసుకుంటే ఆర్హెచ్ఎస్లో ఏమొస్తుందంటే పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ ఇది ఎక్స్ ప్లస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ 2n మైనస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ 2n అని రాయవచ్చు. ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4pq అనేటువంటిది మనకున్నటువంటి ఫార్ములా. లేదా రెండింటినీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసినా కూడా 4ab మిగులుతుంది. సో మనం ప్రూవ్ చేయాల్సినటువంటిది రెండవ రిలేషన్ ఇదే. దేర్ఫోర్ మనం ఏం చెప్పొచ్చు అంటే 4pq ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ 2n మైనస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ 2n అని చెప్పవచ్చు. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్ ఈజ్ ద సెకండ్ పార్ట్. ఓకే, సో ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి సెకండ్ పార్ట్. ఓకేనా, మా అందరు నోట్ చేయండి సొల్యూషన్. Now let us see the 7th question. If the coefficients of 4 consecutive terms, if the coefficients of 4 consecutive terms in 1 plus x whole to the power of n, 1 plus x whole to the power of n are a1, a2, a3, a4, then show that a1 by a1 plus a2 plus a3 by a3 plus a4 is equal to 2a2 divided by a2 plus a3. దీన్ని ప్రూవ్ చేయండి అంటున్నారు. మనం దీని సొల్యూషన్ గురించి ఆలోచిస్తాం. Let us consider 1 plus x whole to the power of n.
1 ప్లస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే సి నాట్ ప్లస్ c1x ప్లస్ c2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ c3 ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 ఈ మాదిరిగా మనకు వస్తుంది c4 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 1. ఇలా వచ్చినప్పుడు వరుసగా ఉన్నటువంటి 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ కోఎఫిషియంట్స్ అంటున్నారు. మనం ఏం చేద్దాం అంటే వరుసగా ఉన్నటువంటిది c1 అనేటువంటిది a1 అని, c2 అంటే a2 అని, ఇది a3 అని, ఇది a4 అని మనం అనుకోవచ్చు. వరుసగా ఉన్నాయి కదా. ఎనీ 4 కాన్సిక్యూటివ్ యూ కెన్ టేక్. సో ఓన్లీ కోఎఫిషియంట్స్ కాబట్టి లెట్ a1 ఈజ్ ఈక్వల్ టు c1, a2 ఈజ్ ఈక్వల్ టు c2, a3 ఈజ్ ఈక్వల్ టు c3 అండ్ a4 ఈజ్ ఈక్వల్ టు c4 అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే లెట్ us కన్సిడర్ LHS. LHS ఈజ్ a1 బై a1 ప్లస్ a2 ప్లస్ a3 బై a3 ప్లస్ a4. ఇది మనకిచ్చిండేది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని a1 తోటి డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే a1 బై a1 ప్లస్ 1 ప్లస్ a2 బై a1 అవుతుంది. అంటే a1 తోటి న్యూమరేటర్ డినామినేటర్ డివైడ్ చేశాను. అలాగే ఇక్కడ ఏం చేశానంటే a3 తోటి డివైడ్ చేశాను. డివైడ్ చేస్తే 1 ప్లస్ a4 బై a3 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ a2 అంటే c2 బై a1 అంటే c1 ప్లస్ 1 బై 1 ప్లస్ a4 అంటే c4 డివైడెడ్ బై c3. నౌ లెట్ us టేక్ దీన్ని ఫర్దర్గా ఏం చేద్దామంటే సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం. 1 బై 1 ప్లస్ c2 బై c1. c2 బై c1 అంటే ఏంటి? nc2 బై nc1 అని కదా. nc2 బై nc1లో 2 పెద్దది, n-1 అనేటువంటి ఇక్కడ రాసుకోవాలి. ప్లస్ 1 బై nc4 బై nc3 అంటే 4 పెద్దది కాబట్టి మనం ఏం చేయాలి? 4 అనేటువంటిది కింద రాసుకోవాలి, n-3 అనేటువంటిది ఇక్కడ రాసుకోవాలి. దీన్ని మనం ఎల్సిఎం కట్టుకున్నట్లయితే ఏమొస్తుంది? 2 పైకి వెళ్తుంది, 2 బై 2 ప్లస్ n-1 అవుతుంది. ప్లస్ ఇక్కడ 4 బై 4 ప్లస్ n-3 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 బై n ప్లస్ 1 ప్లస్ 4 బై n ప్లస్ 1 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 6 బై n ప్లస్ 1 వచ్చింది. therefore LHS is equal to 6 by n plus 1. Now after this we take the RHS. RHS తీసుకొని మనం సింప్లిఫై చేసానికి ట్రై చేద్దాం. ఓకే, సో if you take RHS, RHS is equal to ఏమంటున్నారంటే 2a2 by a2 plus a3 అంటున్నారు. దీనికి కూడా మనం ఏం చేస్తామంటే a2తో డివైడ్ చేద్దాం. అప్పుడు 2 బై 1 ప్లస్ a3 బై a2 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 బై 1 ప్లస్ a3 అంటే nc3 అని కదా, డివైడెడ్ బై a2 అంటే nc2 అని. దీన్ని మనం యాజ్ యూజువల్గా ఫార్ములా ప్రకారం రాసుకుంటే ఏమొస్తుంది? 1 ప్లస్ nc3 బై nc2 అంటే 3 కిందికి రావాలి, n-2 పైకి వెళ్ళాలి. దీనికి ఎల్సిఎం కట్టుకుంటే 3 to the 6 డివైడెడ్ బై 3 ప్లస్ n-2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 6 బై n ప్లస్ 1. therefore RHS is equal to 6 by n plus 1 వచ్చింది. LHS RHS both are equal, therefore we can say that LHS is equal to RHS, hence proved. ఈ మాదిరిగా మనం దీనికి ప్రూఫ్ రాసుకోవచ్చు. వరుసగా ఇవే తీసుకోవాలన్నా వేరే తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు. a1 అంటే c1, a2 అంటే c2, a3 అంటే c3, a4 అంటే c4 నేను తీసుకున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే a1 అంటే NCR, a2 అంటే NCR+1, NCR+2, NCR+3 తీసుకొని చేస్తారు. అట్లా చేసినా కరెక్టే, ఇట్లా చేసినా కరెక్టే. ఇది కొంచెం సింపుల్గా ఉంటుందని నేను ఇలా చూపించేసాను. ఓకే, దీనికి సింగిల్ స్టార్ పెట్టుకుందాం. నోట్ చేసినాం అందరూ? Now
let us go for the 9th sum. తర్వాత 8th sum చెప్తాం. Prove that C0 plus C1 into C1 plus C2 into C2 plus C3 into so on Cn minus 1 plus Cn minus 1 plus Cn is equal to n plus 1 whole to the power of n plus 1 whole to the power of n divided by n factorial into C0 into C1 into C2 so on into Cn. ఇది మనకు ప్రూవ్ చేయమని అడిగినటువంటి క్వశ్చన్ అమ్మా. మనం ఏం చేద్దాం అంటే LHS తీసుకుని RHS ప్రూవ్ చేద్దాం. we consider LHS is equal to C0 plus C1 into C1 plus C2 into C2 plus C3 into so on into Cn minus 1 plus Cn. ఈ మాదిరిగా తీసుకున్నాం. నేనేం చేస్తాను అంటే ఫస్ట్ బ్రాకెట్లో నుంచి C0 కామన్ తీస్తాను. C0 ఇంటూ 1 ప్లస్ C1 బై C0 అని రాయొచ్చుగా. సెకండ్ బ్రాకెట్లో నుంచి C1 కామన్ తీసాను. 1 ప్లస్ C2 బై C1 అని రాయొచ్చు. థర్డ్ బ్రాకెట్లో నుంచి C2 కామన్ తీసాను. 1 ప్లస్ C3 బై C2 అని రాయొచ్చు. ఇలా రాకపోతే లాస్ట్ బ్రాకెట్లో నుంచి Cn మైనస్ 1 కామన్ తీసాను. 1 ప్లస్ Cn బై Cn minus 1 అని రాసాం. Now this is equal to C0 into ఇప్పుడు C1 C2 C3 అలా చివరి వరకు రాసుకుంటూ పోతాను. C0 into C1 into C3 C0 C1 C2 C3 into Cn minus 1 అని ఇంతవరకు రాసి ఫస్ట్ బ్రాకెట్ ఏంటంటే 1 ప్లస్ C1 by C0 1 plus C1 by C0 into 1 plus C2 by C1 into 1 plus C3 by C2 into so on into 1 plus Cn by Cn minus 1. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సినటువంటి RHSలో ఏముంది అంటే C0 C1 C2 C3 ఆన్ Cn వరకు ఉంది. మనకి ఇక్కడ Cn minus 1 వరకు వచ్చింది. మనం ఇప్పుడు ఇంటూ Cn అని రాసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే Cn అంటే NCN అని, NCN అంటే 1 కదా. కాబట్టి మనం ఇంటూ 1 ఎక్స్ట్రా పెట్టుకుంటే కూడా మనకు వచ్చిన నష్టమేం లేదు. కాబట్టి ఇంటూ Cn మైనస్ 1 ఇంటూ Cn అని రాసా, అంటే దీని వాల్యూ 1 కాబట్టి. ఇంకా ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తాను. ఇంటూ 1 ప్లస్ NC1 బై NC0. NC1 బై NC0 అంటే 1 అనేటువంటి పెద్దది కాబట్టి కిందికి వస్తుంది, పైకి n మైనస్ 0 వెళ్తుంది. ఇంటూ 1 ప్లస్ NC2 బై NC1లో 2 పెద్దది కాబట్టి 2 కిందికి వస్తుంది, n మైనస్ 1 పైకి వెళ్తుంది. ఇంటూ ఇక్కడ 1 ప్లస్ NC3 బై NC2లో 3 పెద్దది కాబట్టి 3 కిందికి, n మైనస్ 2 పైకి. సో ఆన్ ఇంటూ 1 ప్లస్ NCn బై NCn మైనస్ 1లో n పెద్దది కాబట్టి n కిందికి, n మైనస్ n ప్లస్ 1 అనేది పైకి వెళ్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు C0 ఇంటూ C1 ఇంటూ C2 ఇంటూ సో ఆన్ Cn వరకు వచ్చింది. ఇంటూ ఫస్ట్ బ్రాకెట్ ఏంటంటే ఎల్సిఎం కట్టుకుంటే 1 ప్లస్ n బై 1 ఇంటూ ఇక్కడ ఏమొచ్చింది అంటే 2 ప్లస్ n మైనస్ 1 2 ప్లస్ n మైనస్ 1 బై 2 వచ్చింది. ఇంటూ నెక్స్ట్ బ్రాకెట్ ఏమొచ్చిందంటే 3 ప్లస్ n మైనస్ 2 డివైడెడ్ బై 3 వచ్చింది. ఇంటూ సో ఆన్ లాస్ట్ ఏమొచ్చిందంటే n ప్లస్ n మైనస్ n ప్లస్ 1 అంటే 1 కదా, బై n వచ్చింది. ఇది క్యాన్సిల్ అనుకోండి, n ప్లస్ 1 బై n వచ్చింది. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుందంటే C0 ఇంటూ C1 ఇంటూ C2 ఇంటూ సో ఆన్ Cn ఇంటూ 1 ప్లస్ n, ఇది ఏమొస్తుంది ఇక్కడ 1 ప్లస్ n బై 1 ఇంటూ ఇది కూడా 1 ప్లస్ n అవుతుంది కదా, 1 ప్లస్ n బై 2 ఇంటూ ఇది 1 ప్లస్ n బై 3 ఇంటూ సో ఆన్ 1 ప్లస్ n బై లేదా n ప్లస్ 1 బై n అవుతుంది. ఈ మాదిరిగా వచ్చింది. వస్తే మరి
ఇవన్నీ కూడా మల్టిప్లై చేసినప్పుడు మనకు 1 ప్లస్ ఎన్ అనేటువంటిది ఎన్నిసార్లు మల్టిప్లై అయింది అంటే ఎన్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ టైమ్స్ మల్టిప్లై అయింది. కింద 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ సో ఆన్ ఎన్ వచ్చింది అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ అవుతుంది. దెర్ఫోర్ దిస్ ఈజ్ C0 C1 C2 సో ఆన్ Cn ఇంటూ దీన్ని 1 ప్లస్ ఎన్ కానీ ఎన్ ప్లస్ 1 కానీ రాయవచ్చు. n ప్లస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ n n ప్లస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ n డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS ఈజ్ ప్రూవ్డ్. దీని కూడా సింగిల్ స్టార్. ఇది కూడా అప్పుడప్పుడు అడుగుతున్నారు అడిగినప్పుడు మనం ఈ మాదిరిగా చేయవలసి ఉంటుంది. అందరికీ అర్థమైంది కదా. నౌ లెట్ us go for the నెక్స్ట్ సమ్. 8th సమ్ చూసేద్దాం. అది కంప్లీట్ చేద్దాం. 8th సమ్ ఏంటంటే ఇది యాక్చువల్ రిపీటెడ్ సమ్. మీకు హోంవర్క్ ఇద్దామని నా ప్లాన్. చూద్దాం. 2nc0 స్క్వేర్ మైనస్ 2nc1 స్క్వేర్ ప్లస్ 2nc2 స్క్వేర్ మైనస్ 2nc3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ 2ncn స్క్వేర్ is equal to minus 1 whole to the power of n into 2ncn. దీన్ని ప్రూవ్ చేయమని అడిగారు. సో దీన్ని ప్రూవ్ చేయమని అడిగారు. మనం ఆల్రెడీ ఒక ప్రాబ్లం ప్రూవ్ చేసాం. ఏం ప్రూవ్ చేసామంటే ఎగ్జాంపుల్ 20లో ఏం ప్రూవ్ చేసామంటే C0 స్క్వేర్ మైనస్ C1 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్ మైనస్ C3 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ మైనస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ n ఇంటూ Cn స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు minus 1 whole to the power of n by 2 minus 1 whole to the power of n by 2 into ncn by 2 if n is even. ఇది మనం ప్రూవ్ చేసిండేది. అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 if n is odd అని గుర్తుందా ఇది. దీని ప్రకారమే ఇక్కడ nc0 అంటే 2nc0 పెట్టారు. n ఉన్న చోట 2n పెడితే వచ్చేస్తుంది అంతే, ఇంకేంలే. అంటే ఇక్కడ ఆడ్ అనేటువంటి అవకాశం లేదు. ఎందుకని 2n కదా పెట్టిండేది. n ఈజ్ ఆడ్ అనేటువంటి అవకాశం రాదు. ఇది ఒకటే వస్తుంది కాబట్టి ఇది సేమ్. అందుకనే మీకు ఇది హోంవర్క్ చేస్తారా. హోంవర్క్ యాజ్ ఎగ్జాంపుల్ 20 ట్రై చేయండి. రాకపోతే రేపు క్లాస్లో వేస్తాను. సేమ్ అలాగే చేయాలి. బట్ దిస్ ఆల్సో ఇది ఎక్కువ ఎగ్జాంపుల్ 20 ఎక్కువ అడుగుతున్నారు. దాన్ని బేస్ చేసుకొని ఇది కూడా అడగవచ్చు. అడగకూడదని రూల్ ఏం లేదనమాట. ట్రై చేయండి. ఈ ప్రాబ్లం నిన్నే చెప్పా కదా మీకు, అందుకని ఈ ప్రాబ్లం మీరు చేయండి. నెక్స్ట్ ఈజ్ 10th సమ్. 10th ఏంటంటే ఫైండ్ ద టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x. ఫైండ్ ద టర్మ్ independent of x. Independent of x in 1 plus 3x whole to the power of n into 1 plus 1 by 3x whole to the power of n. దీంట్లో x లేనటువంటి టర్మ్ కనుక్కోవాలి అంట. Let us find a solution for this. 1 plus 3x whole to the power of n into 1 plus 1 by 3x whole to the power of n తీసుకుందాం. తీసుకుంటే దీనికి ఏమొస్తుంది మనకు C0 ప్లస్ C1 ఇంటూ 3x ప్లస్ C2 ఇంటూ 3x హోల్ స్క్వేర్ ప్లస్ C3 ఇంటూ 3x హోల్ క్యూబ్ ప్లస్ 1 ప్లస్ Cn ఇంటూ 3x హోల్ టు ది పవర్ ఆఫ్ n వస్తుంది ఫస్ట్ బ్రాకెట్ ఇంటూ రెండో బ్రాకెట్ C0 ప్లస్ C1 ఇంటూ 1 బై 3x ప్లస్ C2 ఇంటూ 1 బై 3x హోల్ స్క్వేర్ ప్లస్ C3 ఇంటూ
1/3x హోల్ క్యూబ్ ఈ మాదిరిగా వస్తుంది, ప్లస్ cn ఇంటూ 1/3x హోల్ టు ది పవర్ ఆఫ్ n. సో టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 0 అని. కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 0 మనం రెండిట్లో ఈక్వల్ చేసుకుంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 0 ఆఫ్ LHS ఏమవుతుంది, 1 ప్లస్ 3x హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ మళ్ళీ ఒకసారి 1 ప్లస్ 3x హోల్ పవర్ n డివైడెడ్ బై 3x హోల్ టు ది పవర్ ఆఫ్ n అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x లేనిది c0 ఇంటూ c0 అంటే c0 స్క్వేర్ ప్లస్ ఇక్కడ c1 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ cn స్క్వేర్ అవుతుంది. ఇది టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x అవుతుంది, c0 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ cn స్క్వేర్ అనేటువంటిది. అయితే ఇప్పుడు దీంట్లో మరి ఎక్స్పాన్షన్లో ఈ x లేనటువంటి టర్మ్ ఏంటి అంటే మనకు ఈ మాదిరిగా వచ్చింది, c0 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ cn స్క్వేర్ అనేటువంటిది వచ్చింది. ఓకే, వస్తే మరి ఇది మనకు దేనికి సమానము అనేటువంటి చూద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు c0 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ ప్లస్ 1 cn స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ncn అని మన ఒక ఫార్ములా ప్రూవ్ చేసాం. దాన్ని మనం అప్లై చేయొచ్చు. సిన్స్ ఫార్ములా ఏంటంటే c0 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ cn స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ncn అని ఇది ఫార్ములా. కాబట్టి ఫర్ ఆన్సర్ 2ncn. మనకు బుక్లో ఆన్సర్ కూడా ఇలాగే ఇచ్చారు, దీంతో మనం స్టాప్ చేసుకోవచ్చు. ఆన్సర్ ఈస్ 2ncn. ఓకే, నోట్ చేయండి. చేస్తాను. Now the 11th question. Show that the middle term in the expansion of 1 plus x whole to the power of 2n is 1 into 3 into 5 into so on 2n minus 1 divided by n factorial into 2x whole to the power of n. ఇది మనకు క్వశ్చన్. సార్ మనం ఏం చేస్తామంటే మిడిల్ టర్మ్ ఇన్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n తీసుకుందాం. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 2n దిస్ ఈక్వల్ టు దీనిలో జనరల్ టర్మ్ తీసుకుంటే ఏమొస్తుంది, tr ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2ncr x టు ది పవర్ ఆఫ్ r కదా వచ్చేది. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ టు బి మిడిల్ టర్మ్ అయినప్పుడు గ్రేటెస్ట్ కోఎఫిషియంట్ అవ్వాలా. మిడిల్ టర్మ్ ఈజ్ if r is equal to n by 2, మనం మిడిల్ టర్మ్ ఏమనుకున్నాం, tn by 2 ప్లస్ 1 tn మైనస్ 1 by 2 ప్లస్ 1 tn ప్లస్ 1 by 2 అనుకున్నాం. అంటే ఇక్కడ 2n అనేది ఈవెంట్ కదా, కాబట్టి మిడిల్ టర్మ్ ఏమవ్వాలి, ఫార్ములా ప్రకారం tn ప్లస్ 1 అవ్వాలి. tn ప్లస్ 1 అంటే ఏంటి, 2ncn ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n అవ్వాలి. ఇది మిడిల్ టర్మ్. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. 2ncn అంటే 2n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n. మనకు మిడిల్ టర్మ్ వచ్చేసింది, కానీ మనం ప్రూవ్ చేయాల్సింది ఇది, కాబట్టి దీన్ని మారుద్దాం.
2n ఫ్యాక్టర్లు అంటే ఏంటి అంటే 2n ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ 2n మైనస్ 2 ఇంటూ 2n మైనస్ 3 ఇంటూ 2n మైనస్ 4 ఇంటూ ఇలా మనకు వరుసగా వస్తాయి. ఎంతవరకు వస్తాయంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 వరకు వస్తాయి. దీనికి డివైడెడ్ బై ఏం రాసుకోవాలి, n ఫ్యాక్టర్లు రాసుకోవాలి ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n రాయాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని 2 బయటకు వచ్చే టర్మ్స్ అన్నీ లాగేస్తాను, అంటే ఈ టర్మ్స్ అన్నమాట. ఆ టర్మ్స్ ముందు రాస్తాను, అంటే ఏం రాస్తాను ఇప్పుడు 2n ఇంటూ 2n మైనస్ 2 ఇంటూ 2n మైనస్ 4 ఇంటూ సో ఆన్ 6 ఇంటూ 4 ఇంటూ 2 ఇవన్నీ ఒక దగ్గర రాసుకుంటాను. మల్టిప్లికేషనే కదా, ఎట్లా రాయొచ్చు. ఇంకా ఇప్పుడు మిగిలిన టర్మ్స్ రాస్తాను. మిగిలిన టర్మ్స్ అంటే ఏంటి, 2n మైనస్ 1 ఇంటూ 2n మైనస్ 3 ఇంటూ సో ఆన్ 5 ఇంటూ 3 ఇంటూ 1. ఇది ఇంకో బ్రాకెట్, అంటే పైన ఉండేవే సగం సగం రాసాం. డివైడెడ్ బై n ఫ్యాక్టర్లు అంటే x పవర్ n, ఇది మామూలే. ఇప్పుడు మీరేం చెప్పాలంటే, నాకు ఏం చెప్పాలంటే బాగా ఆలోచించి ఒక విషయం చెప్పాలి. నాకు ఏం చెప్పాలంటే రాసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉంది చూడమ్మా, 2n ఇంటూ 2n మైనస్ 1 2n మైనస్ 2 సో ఆన్ అప్ టు 1 వరకు మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి చెప్పాలి నాకు. మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఎవరైనా చెప్పచ్చు, బాయ్స్ అండ్ సరే గర్ల్స్ అండ్ సరే. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 2n ఇంటూ 2n మైనస్ 1 to 2n మైనస్ 2 2n మైనస్ 3 సో ఆన్ అప్ టు 1. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్? రైట్ నుంచి లెక్క పెట్టుకోండి. 1 2 3 4 5 6 సో ఆన్ 2n వరకు వచ్చాం. అంటే ఎన్ని ఫ్యాక్టర్లు ఉన్నట్టు అర్థం కలగదు ఎవరికి. ఇప్పుడు ఇక్కడ 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా, 4 5 6 ఇలా రాసుకుంటూ వరుసగా 2n వరకు రాస్తే మొత్తం 2n ఫ్యాక్టర్స్ రాసాం. 2n ఫ్యాక్టర్స్లో సగం ఎంత, n. ఈ సగం n అంటే మనం మొదటి బ్రాకెట్లో రాసినవన్నీ ఒక n అయి ఉండాలి, రెండో బ్రాకెట్లో రాసినవన్నీ n అయి ఉండాలి కదా. మొదటి బ్రాకెట్లో n రాసాం, రెండో బ్రాకెట్లో n రాసాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మొదటి స్క్వేర్ బ్రాకెట్లో ఉన్నటువంటి ప్రతి దానిలో నుంచి ఒక 2 బయటికి తీస్తాను. 2 ఇంటూ n, 2 ఇంటూ n మైనస్ 1, 2 ఇంటూ n మైనస్ 2 ఇలా రాసుకుంటూ పోయి 6 నేను రాస్తాను 2 ఇంటూ 3, తర్వాత 4ను 2 ఇంటూ 2, 2ను 2 ఇంటూ 1 రాస్తాను. ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఒక 2 బయటికి లాగాను అంటున్నాను. ఇలా బయటికి లాగాను. ఇంకా దీన్ని మాత్రం ఏం మార్చలేదు. దీన్ని ఏం చేశాను, 2n మైనస్ 1 ఇంటూ 2n మైనస్ 3 ఇంటూ దాన్ని అలాగే ఉంచేసాను, ఏం మార్చలే, ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 1 రాశాను. ఓకే, రాసి ఇలా రాయడం మూలంగా మనకు ఇక్కడ బై పెట్టేసుకుందాం. బై పెట్టేసుకొని ఈ బై n ఫ్యాక్టర్లు అనేటువంటిది అలాగే ఉంది, అంటే x టు ది పవర్ ఆఫ్ n కూడా అలాగే ఉంది. ఇప్పుడు నాకేం కావాలంటే ఇక్కడ ఒక 2 వచ్చింది, ఇక్కడ ఇంకో 2 వచ్చింది, ఇక్కడ ఇంకో 2 వచ్చింది, అంటే ప్రతి ఫ్యాక్టర్లో నుంచి ఒక 2 బయటకు వచ్చింది. ప్రతి ఫ్యాక్టర్లో నుంచి ఒక 2 బయటకు వస్తే మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకున్నాం అక్కడ, అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అట్లా n టైమ్స్ రావాలిగా మొత్తం వీటిలో నుంచి. అందుకని వీటిలో నుంచి నేను ఏం చేస్తాను, 2 ఇంటూ 2 ఇంటూ 2 అట్లా n టైమ్స్ వచ్చింది కాబట్టి 2 టు ది పవర్ ఆఫ్ n రాస్తాను. 2 టు ది పవర్ ఆఫ్ n రాసిన తర్వాత ఇంకా మిగిలినవి ఏంటి అంటే n ఒకటి, n మైనస్ 1 ఒకటి, n మైనస్ 2 ఒకటి, ఇలా ఎంతవరకు వచ్చిందంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 వరకు వచ్చింది. ఇదంతా ఏంటి అంటే ఫస్ట్ బ్రాకెట్ ఇంటూ ఈ రెండో బ్రాకెట్ మాత్రం ఏం మారదు, అది అలాగే ఉంటుంది. 2n మైనస్ 1 ఇంటూ 2n మైనస్ 3 ఇంటూ సో ఆన్ 5 ఇంటూ 3 ఇంటూ 1 ఉంటుంది. డివైడెడ్ బై n ఫ్యాక్టర్లు కూడా అలాగే ఉంటుంది, ఏం మారదు.
divided by n factorial into x to the power of n వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి n into n minus 1 n minus 2 ఇదంతా ఏంటంటే n ఫ్యాక్టర్ రాయవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాసుకుందాం సింప్లిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of n into n ఫ్యాక్టర్లు అయింది ఇంటూ అదేమొచ్చిందంటే 2n minus 1 into 2n minus 3 into అలా వచ్చింది. 3 వచ్చి ఎంతవరకు వచ్చిందంటే అప్ టు 3 into 1 వరకు వచ్చింది. డివైడెడ్ బై n ఫ్యాక్టర్లు అనేటువంటిది కూడా అలాగే ఉంది ఇంటూ x to the power of n ఇక్కడ వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టర్లు ఇది క్యాన్సల్. ఈ 2 power n x power n కలిపి 2x whole power n రాయొచ్చు. అంటే దిస్ ఈజ్ 2n minus 1 into 2n minus 3 into 2n minus 3 into సో ఆన్ అప్ టు 3 into 1 into 2x whole to the power of n అని రాయవచ్చు కదా. డివైడెడ్ బై n ఫ్యాక్టర్ ఉందా? ఇక్కడ n ఫ్యాక్టర్ ఉంది కదా, మనం ఒకటే రాసాం, ఇంకోటి ఉందా ఇక్కడ n ఫ్యాక్టర్ ఇంకా n ఫ్యాక్టర్ రాయండి. ఒకటి రాసి ఒకటి మిస్ అయింది. n ఫ్యాక్టర్ ఇంటూ n ఫ్యాక్టర్. ఓకే, ఒక n ఫ్యాక్టర్ క్యాన్సిల్ పోయింది, ఇంకో n ఫ్యాక్టర్లు ఉంది. డివైడెడ్ బై n ఫ్యాక్టరల్ దిస్ ఈక్వల్ టు RHS. అంటే మనం ప్రూవ్ చేయాల్సినటువంటి మిడిల్ టర్మ్ అనమాట. హెన్స్ ప్రూవ్డ్. ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి. ఓకే, నోట్ చేయండి. ఇంకా now let us go to the question number 12. If 1 plus 3x minus 2x square whole to the power of 10 is equal to a0 plus a1x plus a2x square plus 1 plus a20 into x to the power of 20, prove that number 1 ఏంటంటే a0 plus a1 plus a2 plus 1 plus a20 is equal to 2 to the power of 10. number 2 ఏమిటంటే a0 minus a1 plus a2 minus a3 plus so on plus a20 is equal to 4 to the power of 10. ఇది మీకు హింట్ ఇచ్చి వదిలేస్తాను అంతా. హింట్ ఏంటంటే x is equal to 1 అనుకోండి, ఫస్ట్ వన్ ప్రూవ్ అవుతుంది. ఈ సెకండ్ వన్ ప్రూవ్ చేయాలంటే x is equal to -1 అనుకోండి, అంతే వచ్చేస్తుంది ఆటోమేటిక్ ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ఫర్ యూ టు డూ యాజ్ హోంవర్క్. x equal to 1 పెట్టేసుకోండి, ఇక్కడ అన్ని చోట్ల ఫస్ట్ వచ్చేస్తుంది. x equal to -1 పెట్టండి, సెకండ్ వచ్చేస్తుంది. ఆఫ్టర్ దిస్ we go for the question number 16, 13, 14, 15 ఒక మోడల్లో ఉన్నాయి. ఫస్ట్ 16 చెప్తాను, అది చెప్పిన తర్వాత ఆ మోడల్ చెప్తాను. if n is a positive integer, if n is a positive integer, prove that sigma r is equal to 1 to n, r is equal to 1 to n, r cube into ncr by ncr minus 1 whole to the power of 2 is equal to n into n plus 1 whole square into n plus 2 divided by 12. ఇది ప్రూవ్ చేయాలి.
So let us consider LHS. LHS is equal to sigma r is equal to 1 to n r cube into NCR by NCR minus 1 అంటే r అనేది కిందికి రావాలి, మనకు తెలుసు కదా. ఇది n minus r plus 1 అనేది పైకి పోవాలి, హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా r is equal to 1 to n by r square. ఇది r square క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ r మిగులుతుంది, r ఇంటూ n plus 1 మైనస్ r హోల్ స్క్వేర్. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా ఎక్స్పాండ్ చేద్దాం. ఇస్ ఈక్వల్ టు సిగ్మా r is running from 1 to n r ఇంటూ n plus 1 హోల్ స్క్వేర్ ప్లస్ r square minus 2 into n plus 1 into r. ఈ మాదిరిగా చెప్తాం. ఇప్పుడు ఈ r లోపల తీసుకొస్తాం. r లోపల తీసుకొస్తే సిగ్మా అనేది r మీద డిపెండ్ అవుతుంది, n మీద కాదు. కాబట్టి n plus 1 హోల్ స్క్వేర్ ఇస్ ఎ కాన్స్టెంట్. కాబట్టి దీన్ని n plus 1 హోల్ స్క్వేర్ ఇంటూ సిగ్మా r రాసుకోవచ్చు, ప్లస్ r ఇంటూ r స్క్వేర్ ఇంటూ r క్యూబ్, సిగ్మా r క్యూబ్ రాసుకోవచ్చు, మైనస్ 2 ఇంటూ n ప్లస్ 1 అనేటువంటిది కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. సిగ్మా r ఇంటూ r అంటే r స్క్వేర్ అని రాసుకోవచ్చు. r ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n. r అనేటువంటిది 1 to n ప్రతి చోట కూడా ఉంటుంది, ఇక్కడ కూడా 1 to n. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ సిగ్మా r అంటే ఏంటి, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 1 ప్లస్ n కదా. ఫార్ములా ఏంటి, n ఇంటూ n ప్లస్ 1/2 ప్లస్ సిగ్మా r క్యూబ్ అంటే ఏంటి, n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 మైనస్ 2 ఇంటూ n ప్లస్ 1 ఇంటూ సిగ్మా r స్క్వేర్ అంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6. ఈ మాదిరిగా వచ్చింది. సిగ్మా r స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 1 కదా, దాన్ని మనం అలా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఫర్దర్గా సింప్లిఫికేషన్ ఎంతవరకు వస్తే అంతవరకు చేద్దాం. ఓకే, కొంచెం స్పేసింగ్ తీసుకున్నాం, ఇట్లా తీసుకొని ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. దెన్ దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమన్నా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా, ఏం లేవు కదా. ఇక్కడ 2 1s 2 3s క్యాన్సిల్ ఉంది. ఇంకా దీంట్లో n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది, దీంట్లో n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది, n ఉంది. దీంట్లో n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ కామన్ అమ్మా. n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ కామన్ తీసాం. బై కూడా ఏం తీసామంటే బై ఎల్సిఎం ఆఫ్ 2 4 3 ఎంత 12 కదా, 12 ఇది బయటకు తీసాం. ఇక్కడ ఏం కలిసిందాం, n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 12 అంటే 6 ఇంటూ n ప్లస్ 1 రావాలా, 6 ఇంటూ n ప్లస్ 1. ఓకే, ఇక్కడ n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 ఉంది అంటే 3 ఇంటూ n రావాలి, 3 ఇంటూ n వస్తే సరిపోతుంది. ఓకే, ఇంకా ఇక్కడ ఏముంది, n ప్లస్ 1 హోల్ స్క్వేర్ n బయటకు వెళ్ళిపోయింది, మైనస్ ఒకటి ఉంది, మైనస్ n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ వెళ్ళిపోయింది. కాబట్టి బై 3 కూడా వెళ్ళిపోయిందంటే ఇక్కడ 4 ఇంటూ 2n ప్లస్ 1 రావాలి, 4 ఇంటూ 2n ప్లస్ 1 రావాలి. ఇప్పుడు సరిపోయింది. Now this is equal to n into n plus 1 whole square divided by 12 into, దీన్ని సింప్లిఫై చేసుకుందాం, 6n plus 6 plus 3n minus 8n minus 4. So this is equal to ఏమవుతుంది, n into n plus 1 whole square divided by 12 into
6n plus 3n 9n 9n minus 8n is n 6 minus 4 is 2 plus 2 వచ్చి సో మనకు కావాల్సిన RHS వచ్చేసిందిగా n అంటే n plus 1 whole square and n plus 2 by 12 is equal to RHS. Hence proved. ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి ఎక్స్ప్రెషన్. ఇది ఒక్కసారి అడిగారు మా పబ్లిక్లో, ఒకసారి అడిగారు. అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అడుగుతారని, అంటే ఎప్పుడు అడిగేవాళ్ళు కాదు, ఒక్కసారి అడిగారు లాంగ్ ఆన్సర్ కింద. అందుకని దీనికి డబల్ స్టార్ పెట్టాను. నెక్స్ట్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 17. ఫైండ్ ది నంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్. ఇది ఆబ్జెక్టివ్కి ఇంపార్టెంట్ మోడల్ అమ్మా ఇది. ఫైండ్ ది నంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్. In 5 to the power of 1 by 6 plus 2 to the power of 1 by 8 whole to the power of 100. The question. సో నేను అడిగినప్పుడు మీరు కూడా కొంచెం చెప్తుండండి, మీకు అర్థమైంది నాకు తెలియాలి నాకు. అందుకని ఇప్పుడు నేనేం అడుగుతానంటే 5 to the total number of terms, total total number of terms in 5 to the power of 1 by 6 plus 2 to the power of 1 by 8 whole to the power of 100 is equal to ఎంత చెప్పండి. టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని? ఎవరైనా చెప్పచ్చు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. వినపడలే, నాకేందో చెప్పినట్టు అయింది కానీ వినపడలా, మళ్ళీ చెప్పాలి. 101. వెరీ గుడ్. టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 101 ఉంటాయి కదా. హోల్ పవర్ 100 ఉంటే 101 ఉంటాయి, హోల్ పవర్ n ఉంటే n plus 1 ఉంటాయి అనుకున్నాం కదా మనం. కాబట్టి 101 టర్మ్స్ ఉంటాయి. ఓకే, ఇంకా మ్యూట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో వీళ్ళు ఏమంటుందంటే ఇర్రేషనల్ టర్మ్స్ అని నేను అడిగినారు. టర్మ్లో ఇర్రేషనల్ ఏంటి, రేషనల్ ఏంటి నేను ఆలోచిస్తే 5 to the power of 1 by 6 అనేటువంటిది ఇర్రేషనల్, 2 to the power of 1 by 8 అనేటువంటిది ఇర్రేషనల్. అదే 5 to the power of 12 by 6 అయితే 12 by 6 అంటే 2 కదా, 5 power 2 ఈజ్ అ రేషనల్. 2 to the power of 16 by 8 అనుకోండి, 2 to the power of 2 వస్తుంది రేషనల్. అట్లా రేషనల్ అయితే అన్ని నెంబర్లు రేషనల్ అయితే రేషనల్ టర్ము. అట్లా కాదు 5 power 1 by 6, 5 power 1 by 7 అట్లా వచ్చినాయి అనుకోండి, అవి ఇర్రేషనల్ అని అర్థం. ఓకే, నంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ ఎన్ని అడిగారు. మనం ఏం చేస్తామంటే నంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ కనుక్కొని టోటల్లో నుంచి తీసేస్తే నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ వస్తాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జనరల్ టర్మ్ రాస్తున్నా. TR plus 1 is equal to ఏమవుతుందంటే 100 CR 5 to the power of 1 by 6 whole to the power of 100 minus R into 2 to the power of 1 by 8 whole to the power of R కదా జనరల్ టర్మ్ అంటే. జనరల్ టర్మ్ అంటే ఇలా రావాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 100 CR into 5 to the power of 100 minus R by 6 into 2 to the power of R by 8. ఇది జనరల్ టర్మ్. ఇక్కడ మనకు ఏం రావాలి అని అనుకుంటున్నామంటే మనం 5 power 1 కానీ 5 power 0 కానీ 5 power 2 కానీ 5 power 3 కానీ ఇలా రావాలనుకుంటున్నాం. అలాగే 2 to the power of 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4 అలా రావాలనుకుంటున్నాం. అంతేగాని 5 to the power of 1, 5 to the power of 5 to the power of 1 by 2, 5 power 5 by 6 అట్లా రాకూడదు అనుకుంటున్నాం. ఇప్పుడు 2 పవర్ గురించి ఆలోచిద్దాం. 2 power 0 రావాలంటే R ఎంత ఉండాలి? గర్ల్స్ చెప్పాలి నాకు, R ఎంత ఉండాలి? 2 power 0 రావాలంటే R ఎంత ఉండాలి? R is equal to 0 ఉండాలి.
ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ పెడితే 100/6 ఒక ఇంటీజర్ అవుతుందా? 100/6 ఇంటీజర్ అవుతుందా అంటే అవ్వదు. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 పనికి రాదు. మరి ఇది 2^1 అవ్వాలంటే ఆర్ ఎంత అవ్వాలి? 8 అవ్వాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 అయితే 100 - 8 ఎంత? 100 - 8 ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నామండి. 100 - 8 డివైడెడ్ బై 2 అంటే 92/6 కదా, బై 6. ఇంటిజర్ ఏమైనా వచ్చిందా? రాలేదు కదా, ఇంటిజర్ రాలే. ఎంత వచ్చింది? 46/3 వచ్చింది. కట్ అవ్వడం లేదు. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 పని చేయాల కదా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 పని చేయలేదు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 పని చేయలేదు. ఇంకా నెక్స్ట్ ఏం పెట్టాలి చెప్పండి నాకు, ఏం పెట్టాలి? ఇక్కడ 2^3 రావాలంటే 2^1, 2^0 అయిపోయింది, 2^1 అయిపోయింది. 2^2 రావాలంటే ఆర్ ఎంత పెట్టాలి? 2^2 రావాలంటే 16 పెట్టాలి. 16 పెడదాం. పెడితే ఇది కూడా ఇంటిజర్ రావాలి కదా. 100 - 16 డివైడెడ్ బై 6 అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 84 వచ్చిందా? 84 డివైడెడ్ బై 6 అంటే 6 1s 6 4s. ఇది కూడా ఇంటిజర్ వచ్చిందిగా. అంటే మనకు ఏమి స్టార్ట్ అయిందంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 16 అయితే సరిపోయింది అని కనిపెట్టాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 16 అయితే కనుక మనకి ఇక్కడ ఇంటీజర్ వచ్చింది, ఇక్కడ ఇంటీజర్ వచ్చింది అని. ఆ తర్వాత నెంబర్ కనిపెట్టేదానికి ఏం చేయాలంటే ఎల్సిఎం ఆఫ్ 6,8 తీసుకోండి. 6కు 8కు ఎల్సిఎం తీసుకోండి. ఎంత? 2 టేబుల్ 2 3s 6 2 4s 8 పోయిందా? పోతే 24 వచ్చిందా? ఇప్పుడు +24 చేయండి. 16 + 24 ఎంత? 16 + 24 ఎంత? 40. 40కి మళ్ళీ 40 + 24 చేయండి. 40 + 24 ఎంత? 64. ఓకే, 64 + 24 చేయండి. 64 + 24 ఎంత? 88. 88. 84 + 24 చేయండి. 84 + 24 మనం చేయం, ఎందుకంటే 8 × 101. 101 కంటే ఎక్కువ రాకూడదు కదా నెంబర్ ఆఫ్ టర్మ్స్. కాబట్టి మనకి ఏ టర్మ్స్ సూటబుల్ అంటే దేర్ ఫోర్ ద రేషనల్ టర్మ్స్ ఆర్ ఏంటి? ఆ రేషనల్ టర్మ్స్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ 16 పెట్టాం కదా, t16 + 1, t40 + 1, t64 + 1, t88 + 1. ఇవి రేషనల్ టర్మ్స్ అమ్మా. అంటే t17, t41, t65, t89. ఆ తర్వాత 24 కలపాలా. మనం 24 కడితే మనకు ఎక్కువ వచ్చేస్తుంది కదా ఎల్సిఎం. అదే 101 దాటిపోతుంది. అంటే రేషనల్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? నంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 4. number of rational terms is equal to ఎన్ని అంటే 4. number of irrational terms is equal to ఎన్ని అంటే 101 - 4 is equal to ఎంత అంటే 97. ఇదే ఆన్సర్. ఓకే, ఈ మాదిరిగా మనం చెప్పొచ్చు అనమాట. నంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఎన్ని అంటే 4 అని చెప్పొచ్చు. ఇదంతా చేయకుండా కూడా చెప్పొచ్చు. షార్ట్ కట్లో ఒక్క స్టెప్లో ఆన్సర్ చెప్పొచ్చు. అవంతా మీకు ఆబ్జెక్టివ్లో చెప్తా. ఇప్పుడే చెప్తే మళ్ళీ ఇవన్నీ రాయారు కదా, అందుకని. ఓకేనా? సో ఏంటి ఇక్కడ మనకు ప్రొసీజర్ అంటే నంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ ఎన్ని అని అడిగారు. టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 101 అనుకున్నాం. ఎందుకంటే 100 అంటే 100 + 1, 100 + 1 ఈజ్ 101. దీంట్లో జనరల్ టర్మ్ TR+1 రాసాం. 100 CR × 5^1/6 100 - R 2^1/12 R వచ్చింది. ఇక్కడ 5 సంథింగ్ వచ్చింది, 2 సంథింగ్ వచ్చింది. ఈ రెండు పవర్లో ఉన్నటువంటివి రెండు ఇంటీజర్లు అయినప్పుడు ఇది రేషనల్ టర్మ్ అవుతుంది. అందుకని మనం ఏదో ఒక నెంబర్తో స్టార్ట్ చేసాం. ఆర్ అయితే బాగుంది, సింపుల్గా ఉందని ఆర్కు 0 పెట్టుకున్నాం. ఇక్కడ 0 పెడితే రాలేదు. ఆర్కి 8 పెట్టాం.
ఇక్కడ 8 పెడితే రాలేదు, ఆర్కి 16 పెట్టాం, 16 పెడితే ఇక్కడ కూడా 16కి మ్యాచ్ అయింది. అందుకని స్టార్టింగ్ ఆర్ ఈజ్ ఈక్వల్ 16 ఉండాలా. తర్వాత నెంబర్ కనుక్కోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్ చూసారా 6, 8 ఉంది కదా, ఆ రెండింటికి ఎల్సిఎం కట్టాలి, ఏ లెక్కలైనా అంతే. ఎల్సిఎం కడితే 24, అందుకని 16 + 24 40 వచ్చింది, 40 + 24 64 వచ్చింది, 64 + 24 88 వచ్చింది, 84 + 24 ఈజ్ ఈక్వల్ టు 106 వచ్చేస్తుంది కదా, అది 110 వస్తుంది, ఎంత సంథింగ్ వస్తుంది. అది మనకు అవసరం లేదు, అందుకని ఆ టర్మ్ రాదు. అందుకని మొత్తము ఎన్ని ఉన్నాయి మనకు రేషనల్ టర్మ్స్ అంటే T16 + 1, T40 + 1, T64 + 1, T88 + 1 అంటే T17, T41, T61, T89. ఈ 4 ఏంటివి రేషనల్ టర్మ్స్. రేషనల్ టర్మ్స్ ఎన్ని అంటే 4. ఆ టర్మ్స్ ఏంటి అని అడిగితే చెప్తారు. అందులో మధ్యలోవి 2 ఎంత ఆడతారు, చివరిది ఎంత అంటారు, ఇక్కడిది ఎంత, అక్కడిది ఎంత, అది ఇది కలిపితే ఎంత, అట్లా రకరకాల ఆబ్జెక్టులు అడుగుతారు. అంతా ఏం లేదు, కనుక్కున్న తర్వాత మీరు ఏది అడిగితే చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఏమడిగారు, నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ ఎన్ని అని అడిగారు. 101 - 4 టోటల్ 101, దాని నుంచి 4 తీసాం ఈజ్ ఈక్వల్ 97. కాబట్టి నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ ఈజ్ 97. ఇది ఆన్సర్. ఇది రాసుకొని దీంతో మన క్లాస్ స్టాప్ చేద్దాం.